అందరికీ నమస్కారం. సినీగో.com ప్రేక్షకులకి మీ సాకేత్ సాయిరాం నమస్కారాలు. నేను శ్రీ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఇంట్రడ్యూస్ చేసిన ఎంత బాగుందో సినిమా ద్వారా పరిచయం అయ్యాను. దాని తర్వాత ప్రయత్నం, మిస్సింగ్, 9040లో గ్రామం, నా అనేవాడు, సొంత ఊరు, హై స్కూల్ ఇలాంటి 7 తెలుగు చలనచిత్రాల సంగీతం అందించాను. తర్వాత 2 హైదరాబాదీ మూవీస్, ఆదాబ్ హైదరాబాద్ అండ్ ఆఫ్ ఫ్రై చేశాను. ఒక మలయాళం ఫిలిం కూడా నేను మ్యూజిక్ డైరెక్షన్ చేశాను. మా సొంత ఊరు పెనగంచిప్రోలు అండి. మా నాన్నగారు టీచరు. నేను చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్గా ఉండేది నాకు. అయితే చదువు పరంగా నేను తిరువూరులో చదివాను. తర్వాత మా ఫాదర్కి ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడికి వెళ్ళాం. తర్వాత విజయవాడలో డిగ్రీ చేశాను, బీఎస్సీ మ్యాథ్స్. తర్వాత క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నాను, హిందుస్థానీ హార్మోనియం నేర్చుకున్నాను. తర్వాత ఒక చిన్న ప్రైవేట్ ఆల్బమ్ ద్వారా తమ్మారెడ్డి భరద్వాజ్ గారిని కలిసిన తర్వాత నాకు మంచి ఆఫర్ ఇచ్చారు. మ్యూజిక్ అంటే మా ఇంట్లో మా అమ్మగారు పాటలు పాడుతూ ఉండేవారు. మా అమ్మగారి తరఫున మా మామయ్య గారు వీళ్ళందరూ మ్యూజిక్ సంబంధించిన ఒక బ్యాండ్ కంపెనీ ఉండేది వాళ్ళకి. పెళ్ళిళ్ళకి బ్యాండ్కి వెళ్తూ ఉండేవాడు అనమాట. అప్పుడు నేను చిన్నప్పుడు అవన్నీ చూసి ఇలా వాయిస్తారని ఇన్స్ట్రుమెంట్ కల్చర్ కొంచెం అర్థం చేసుకున్నాను. అయితే మ్యూజిక్ పరంగా బ్యాక్గ్రౌండ్ అంటే గట్టిగా లేదని చెప్పాలి. మా ఇంట్లో ఇన్ఫ్లుయెన్స్ మాత్రం మా అమ్మగారు తరఫున వారు, మా అమ్మగారు నాకు మంచి ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఇంటర్మీడియట్ ఆ ఏజ్లో ఉన్నప్పుడు ఇళయరాజా గారి సంగీతం ఎక్కువ నేను అభిమానించేవాడిని. ఆయన సంగీతం ద్వారా బాగా ఇంట్రెస్ట్ పెంచుకొని డిగ్రీ దాకా వచ్చిన తర్వాత అదే మ్యూజిక్ అభిమానం ఉండేది. కానీ నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని మాత్రం అప్పుడు ఇంకా ఆశయం అనుకోలేదు, జీవితంలో ఏమవ్వాలని అనుకోలేదు. ఇంటర్మీడియట్ డిగ్రీ అయిన తర్వాత అప్పుడు నేను ఆలోచించి నా పర్టికులర్ ఏదైతే నాకు బాగా ఇష్టపడతానో అదే నేను ఇంట్లో చెప్పాను. మా మదర్ ఫాదర్ కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ నేను తీసుకుంది కీబోర్డ్ తీసుకున్నాను. కీబోర్డ్ నుంచి ప్రాక్టీస్ చేశాను. గురుగారి దగ్గర నేర్చుకున్న హార్మోనియం ద్వారా తెలుసుకున్న జ్ఞానాన్ని కీబోర్డ్లో దాన్ని రిప్రజెంట్ చేసి తర్వాత కీబోర్డ్లో కొంతమంది పెద్దల దగ్గర కీబోర్డ్ నేర్చుకున్నాను. నా డౌట్స్ కానీ తర్వాత వాట్ అబౌట్ కార్డ్స్ అండ్ అకాంపనిమెంట్ ఎవ్రీథింగ్ ఐ లెర్న్ ఫ్రమ్ గుడ్ పీపుల్, గ్రేట్ పీపుల్. మ్యూజిక్ అంటే ఒకటే అండి, యూనిక్. మ్యూజిక్ ఈజ్ డివైన్. అది భగవంతుడు ఇచ్చిన అద్భుతమైన వరంగా నేను భావిస్తాను. మ్యూజిక్ అంటే నాకు నన్ను ఇన్స్పిరేషన్ చేసిన ప్రక్రియ వస్తే మ్యూజిక్లో మెలోడీ అనే చెప్పాలి. నేను మెలోడీ సాంగ్స్ని ఎక్కువగా వింటూ ఉండేవాడిని, ఈవెన్ దో పాడుతూ ఉండేవాడిని, హమ్ చేస్తూ ఉండేవాడిని. నాకు పర్సనల్గా నచ్చింది మెలోడీ. బట్ వాట్ ఎవర్ మ్యూజిక్లో అన్ని ప్రక్రియలు నాకు బాగా ఇష్టం. ఇప్పుడు నేను ప్రొఫెషనల్ అయిన తర్వాత నేను తెలుసుకుంది ఏంటంటే మ్యూజిక్లో అది మెలోడీ, ఇది వెస్ట్రన్, ఇది ఫోక్, తర్వాత వెస్ట్రన్ క్లాసికల్, సింఫనీ, ఇట్లా కాకుండా మ్యూజిక్ ఈజ్ యూనిక్. ఏదైనా సరే మంచి భావ ప్రకటనని తెలియజేసేందుకు మంచి సాధన, ప్లస్ మనశ్శాంతిగా ఉండాలంటే డెఫినెట్గా ఒక మంచి సంగీతం వింటే మనసుకు ఆహ్లాదం కలుగుతుందని చాలామంది చెప్తారు. అందుకని మ్యూజిక్ ఈజ్ డివైన్ అని నా ఉద్దేశం. డిగ్రీ తర్వాత నేను మ్యూజిక్ నేర్చుకున్న తర్వాత మా మదర్ ఫాదర్ దగ్గరికి వచ్చి నేను లైఫ్లో మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నానని చెప్పాను. అప్పుడు మా ఫాదర్ ఎంకరేజ్ చేశారు. కానీ మా మదర్కి డౌట్ వచ్చింది. అంటే ఇండస్ట్రీలో అలవాట్లు ఉంటాయి, మళ్ళీ ఏమవుతుందో ఏంటో, తర్వాత అక్కడ ఎలా సంపాదిస్తాడు, వెంటనే ఆఫర్ ఇస్తారా, ఎన్ని సంవత్సరాలు పడుతుందో, అక్కడ ఉన్న కష్టాలు. అందులో యాక్చువల్ నేను మా మదర్ ఫాదర్కి ఒక్కడే అబ్బాయిని, అబ్బాయిలు ఇంకెవరు లేరు. సో ఒక్కడే కొడుకు అవటం వల్ల మా మదర్ ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యారు బాగా. తర్వాత మా ఫాదర్ చెప్పారు, అదేం లేదు, వాడే సాటి, వాడిని ఎవరు డిస్టర్బ్ చేయలేరు, వాడు అనుకుంటే తప్ప అని అన్నారు. సో అది నాకు మంచి ఇన్స్పిరేషన్ అనిపించింది. సాధారణంగా మనకి ఇప్పుడున్న కల్చర్ని బట్టి చూస్తే ట్యూన్ టు లిరిక్ ఎక్కువ వెళ్తుందండి. ఫస్ట్ డైరెక్టర్ చెప్పిన తర్వాత ఒక సిచ్యువేషన్ చెప్పిన తర్వాత ఒక ట్యూన్ చేయటం, తర్వాత లిరిక్ రైటర్స్ని పిలిపించి రాయించడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు రాసేటప్పుడు వాళ్ళకి ఫ్రీడమ్ అనేది ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఎక్కువ లేదని చెప్పాలి. వెన్ వీ కంపేర్ టు ఓల్డ్ డేస్. మనకి పాతకాలం పద్ధతి ప్రకారం చూస్తే ఫస్ట్ డైరెక్టర్ గారు ఏదన్నా ఒక సందర్భం అనుకున్న తర్వాత రైటర్ చెప్పేవారు, ఇదండి ఇలా రాస్తే బాగుంటుందని. అప్పుడు ఆయన మంచిగా ఆలోచించి, అంటే బౌండరీస్, ట్యూన్ అంటే బౌండరీతో సమానం. బౌండరీ లేకుండా ఒక స్వేచ్ఛగా ఒక పక్షి ఎగిరినట్టు వాళ్ళు ఎగిరి చక్కగా మంచి ఆలోచనని ఒక అక్షరరూపం పెట్టి మంచి లిరిక్ రాసిన తర్వాత అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్తో కూర్చునేవారు. అప్పుడు ఎలాంటి అందరు కలిసి ఒకేసారి ఎట్ ఏ టైం ఒక సిట్టింగ్ జరుగుతుండేది. కాబట్టి అసలు క్యారెక్టర్ ఎవరు, కథ ఏమిటి, ఏం చెప్తుంది, అసలు క్యారెక్టర్ పేరేమిటి, ఎవ్రీథింగ్, యాటిట్యూడ్ నుంచి క్యారెక్టర్ ప్రతిదీ గ్రావిటీ నుంచి తీసుకొని అందుకనే అప్పుడు చేసిన వర్క్ ఇప్పుడు దాకా మనం రిపీట్గా ఎందుకని వినగలుగుతున్నాం అంటే వాళ్ళు చేసిన వర్క్ అంత హార్డ్ వర్క్ ఉండేది. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు అందరికీ చాలామంది టైం లేదు. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు ఏదైతే పర్టికులర్ మనల్ని పిలుస్తున్నారో నాకు సంబంధించిన టైము వాళ్ళు ఎంత ఇస్తారో అనేది మనం చెప్పలేం. కొంతమంది డెఫినెట్గా యూ కెన్ టేక్ టైం యాజ్ విష్ అన్నట్లు చెప్తారు. కొంతమంది ఎలా చెప్తారంటే మనకి ఇప్పుడు అర్జెంట్ షూటింగ్కి వెళ్ళాలి, మీరు సాంగ్ ఇచ్చేస్తే మనం వెళ్ళిపోవచ్చు అంటారు. అంటే ఇది ఎలా అవుతుందంటే ఇది యాక్చువల్గా మేము చేసే వర్క్ కాదు, అది గాడ్ గ్రేస్. ఒక మంచి క్రియేటివ్ థాట్ పుట్టాలి అంటే ఆ వేవ్ లెంత్లో ఆలోచించాలంటే మన మనసు చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి.
బిజీగా ఇప్పటికిప్పుడు నేను మ్యూజిక్ చేయాలి అంటే అది మూడ్. ఆర్టిస్ట్ ఎవరైనా మూడ్గా ఉంటారు, మూడీగా ఉంటారు. ఎలా అంటే మూడ్ వచ్చినప్పుడే మంచి మ్యూజిక్ కానీ, మంచి కవిత్వం కానీ, ఏదైనా ఒక కళ 64 కళలో ప్రతిదీ డివైన్ అని నేను నమ్ముతాను. అందుకని ఇప్పుడు ఫీల్ అయ్యేది ఏంటంటే ఎక్కువగా ట్యూన్ టు లిరిక్ అనేది జరుగుతుంది. ఇది కాకుండా అది కూడా అంటే లిరిక్ ట్యూన్ కూడా ఉంటే ఇంకా బెటర్గా ఉంటుందని నా అభిప్రాయం. ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడు మ్యూజిక్ నమ్ముకుని నేను వచ్చాను. అట్లనే కళను అంటే ఇప్పుడు మ్యూజిక్ అనేది ఒక కళ, మ్యూజిక్ నమ్ముకుని నేను వచ్చాను. అట్లనే యాక్షన్, అట్లా టెక్నీషియన్స్ అదర్ దాన్ అంటే ఇప్పుడు మ్యూజిక్ కాకుండా ఇప్పుడు కెమెరామెన్ కానీ ఏదైనా సరే ఇప్పుడు 24 క్రాఫ్ట్స్లో ఏ క్రాఫ్ట్ పీపుల్ అయినా సరే ఎవరైనా సరే మంచి ఎయిమ్ అనుకుని వస్తారు. బాగుంది. అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి ఎలా ఉంటుందంటే వడ్డించిన విస్తరైతే కాదు మన ఇండస్ట్రీ. ఇక్కడ అనేక రకమైన మనుషులు ఉంటారు, రకరకాలైన క్యారెక్టర్స్ బయట కూడా ఉంటాయి. మన టాలెంట్కి బాగా పదును పెట్టే లెవెల్లో అక్కడ రకరకాలైన మనుషులు ఉంటారు. అంటే ఎలా అంటే ఇది బేసిక్గా నేను చెప్పదలుచుకుంది ఒకటేనండి, స్ట్రగుల్ అనేది ఉంటుంది. 9 మాసాలు మోసే తల్లి నుంచి తీసుకుంటే టెక్నీషియన్ దాకా స్ట్రగుల్ ఉంటుంది, ఉండాలి, ఉండి తీరుతుంది. అయితే మనం ఏ విధంగా సాటిస్ఫై చేయాలి, మన ఎయిమ్ ఏంటంటే మన ఎదురున్న డైరెక్టర్ ప్రొడ్యూసర్ కాదు అసలు. ఒరిజినల్ చెప్పాలంటే నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే మన ఎయిమ్ 10 crores పీపుల్, మన ఆడియన్స్ అంత ఎయిమ్ ఉంది. ఇప్పుడు మన ఎదురుగా 10 crores పీపుల్ మనం సాటిస్ఫై చేయాలి అంటే ఇప్పుడు మనం వేదిక ఎక్కి ఉపన్యాసం చెప్తాం, 10,000 మంది వచ్చారంటారు, లేకపోతే ఒక 20,000 మంది వచ్చారు, 1,00,000 మంది ఆడిటోరియం ఉన్నారని చెప్తాం. బట్ ఇప్పుడు నా ఉద్దేశం ఎలా ఉంటుందంటే ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళకి ఎదురుగుండే ఆడియన్స్ 10 కోట్ల మందిలా ఫీల్ అవ్వాలి. సో అంతమంది ముందు మనం ఎలా పెర్ఫామ్ చేయగలం, మనలో ఎంత స్కిల్ ఉందని మనం నిజాయితీగా మనలో మనం అనలైజ్ చేసుకొని ఇక్కడికి వస్తే ఆ తర్వాత సరిగ్గా అంటే అది ఓవర్ కాన్ఫిడెంట్గా కాకుండా అది డిప్రెషన్కి వెళ్ళిపోకుండా సరిగ్గా మనం అంటే ఏంటో మనం తెలుసుకొని ప్రయత్నిస్తే డెఫినెట్గా ఫలితం దక్కుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ అంటే డైరెక్టర్ ఆఫ్ ది మ్యూజిక్ సింపుల్. అయితే ఒక సినిమా అనేది ఒక స్కెలెటన్ అనుకుంటే దాని సోల్ మాత్రం మ్యూజిక్కే. ఎందుకంటే మ్యూజిక్లో గొప్ప విషయం ఒకటి ఉంది, కొన్ని డిపార్ట్మెంట్లు లేనిది మ్యూజిక్లో మాత్రమే ఉండేది ఏంటంటే మ్యూజిక్ హ్యాజ్ నో లాంగ్వేజ్. మ్యూజిక్కి సరిగా పదనియే లాంగ్వేజ్. అన్ని ఫీలింగ్ ఇప్పుడు మీకు హాలీవుడ్లో ఏడ్చినా ఏడుపు ఒకటే, తెలుగులో ఆర్టిస్ట్ ఏడ్చినా ఏడుపు ఒకటే. బట్ ఇక్కడ స్క్రీమింగ్గా ఉండొచ్చు, అక్కడ కొంచెం లైట్గా అలా ఉండొచ్చు, బట్ పెయిన్ ఈజ్ సేమ్. అట్లనే ఎక్స్ప్రెషన్ అనేది మ్యూజిక్ ద్వారా ఏ లాంగ్వేజ్ని వెళ్ళొచ్చు. అయితే ఆర్ట్ ఫిలిం, కమర్షియల్ ఫిలిం అనే విషయానికి వస్తే మన తెలుగులో నాకు తెలిసినంత వరకు నా పర్సనల్గా ఇప్పుడు నేను చేశాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. 90-40 చేసిన తర్వాత అది రిలీజ్ అయిన తర్వాత దాని రిజల్ట్స్ చూసి చెప్తున్నాను. ఆర్ట్ ఫిలిం అనేది ఎలా ఉందంటే సపరేట్ కేటగిరీ అయిపోయింది. అది అంటే ఏదో అది కొసరలాగా ఉంది, అసలు అది అసలులా లేదు. సో ఇక్కడ అసలు ఏమిటంటే కమర్షియలే. సో డిఫరెంట్ మ్యూజిక్ డైరెక్టర్ అనేవాడు పైకి రావాలి అంటే కమర్షియలే చేయాలి. ఆర్ట్ ఫిల్మ్ చేస్తే ఏమవుతుందంటే అవార్డు ఇస్తారు, గుర్తిస్తారు, చప్పలు కొడతారు, కూర్చుంటారు. తర్వాత ముద్ర కూడా వేస్తారు. మన తెలుగులో ముద్ర వేసే అలవాటు కూడా ఉంది. ఇతను ఆర్ట్ ఫిల్మ్ మ్యూజిక్ డైరెక్టర్ అంటారు. సో యాక్చువల్ చెప్పాలంటే నా పర్సనల్ అభిప్రాయం ఒకటి చెప్తాను. తమ్మాడి భరద్వాజ గారు అన్నమాట చెప్తాను. నేనే ఆశ్చర్యపోయిన సందర్భం ఒకటి ఉంది. ఎలా అంటే ఆయన ఫస్ట్ ఫిల్మ్ నాకు ఆఫర్ ఇచ్చిన తర్వాత 6 సాంగ్స్ ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉన్నాయి చెప్పారు. ఓకే వెల్ అది సినిమా రిలీజ్ అయింది, ఫ్లాప్ అయింది. సో నాకు గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత ఆయనతో మళ్ళీ వర్క్ చేయడం జరిగింది. వర్క్ చేసిన తర్వాత చూసిన తర్వాత నువ్వు ఇలా కూడా చేయగలుగుతావా, నేను మెలోడీ బాగా చేస్తాను అనుకున్నా కానీ నువ్వు మాస్ చేస్తావని అనుకోలేదురా అన్నారు. ఎలాగ ఉంది సార్ అన్నాను. చాలా బాగుందన్నారు. అయితే నేను ఒకటే చెప్పాను, సార్ అసలు ఆ మాస్ పాట అనేది ఎంత బాగుందో ఉండాలి కదా సార్, ఆ ఛాన్స్ ఇవ్వాలి కదా మనకి, ఇస్తేగా తెలుస్తుంది అని చెప్పాను. ఎస్ యు ఆర్ రైట్ అన్నారు. సో బేసిక్గా మ్యూజిక్ డైరెక్టర్ అనే అతన్ని కమర్షియల్ అని కట్టిపడేసి లేదా ఆర్ట్ ఫిల్మ్ మ్యూజిక్ డైరెక్టర్ని కట్టిపడేయకుండా స్వేచ్ఛకి వదిలేయండి. అంటే అన్ని రకాలుగా అతను ఇచ్చి చూడండి, అది ఎలా చేస్తుందో తెలిసిపోతుంది. ఒక్కడో ఒక టాలెంట్ ఉంటుంది. అలాంటి ప్రతి మ్యూజిక్ డైరెక్టర్కి డెఫినెట్గా అతని వేవ్లెంత్ అతనికి ఉంటుంది. అన్ని సబ్జెక్టులు టచ్ చేయాలని అందరికీ ఉంటుంది. అందుకే మీరు కూడా ఇస్తే తెలుస్తుంది, మా గ్రావిటీ ఏంటో మాకు కూడా తెలిసి వస్తుంది, ఈవెన్ దో ప్రేక్షకుడు తెలిసి వస్తుంది. థ్యాంక్ యూ.